ఈ 2026 జనవరి ఈ మొదటి ప్రభు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చదువుదాం. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వాక్యమును నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. అందరు తీయండి, లేకపోతే నాతో పాటు కూడా మీరు చదివేదానికి ప్రయత్నం చేయండి. లేవియాకాండం 26వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. కొట్టు, గట్టిగిన కొట్టు, గట్టిగిన కొట్టు. ఇక తలెత్తి నన్ను చూడండి. క్లుప్త సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవాతి దేవుడు, మీరందరూ తలెత్తి నన్ను చూడమన్నాను త్వరగా. దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని చూచి ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి వాగ్దాన దేశంలోనికి అడుగు పెడుతున్న ప్రజలారా, నేను ఇది మొదలుకొని మిమ్మల్ని ఏం చేయబోతున్నాను? విస్తరింప చేయబోతూ ఉన్నాను. విస్తరింప చేసిన నేనేం చేయబోతున్నాను? మిమ్మల్ని అందరినీ నేను మీతో చేసిన నా నిబంధనను నేనేం చేయబోతున్నాను? స్థాపించబోతున్నాను. ఏ నిబంధన అయితే మీతో చేశానో, ఏ మాట అయితే నేను మీకు ఇచ్చానో, మీతో ఏ ప్రమాణమైతే మీతో చేశానో, ఆ నిబంధనను ఆ ప్రమాణము నేనేం చేయబోతూ ఉన్నాను? మీ ఎడల నేను స్థాపించబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు వారితో నిబంధన చేశారు. ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిబంధన. 1వ తేదీ రాత్రి చెప్పాను విస్తరణ గురించి. ఈరోజు మరలా మీతో ఒక మాట చెప్తున్నాను, నిబంధన. నేను చేసిన నిబంధన స్థాపింతును అన్నాడు. మీరు తలెత్తి నన్ను చూడండి. దేవాతి దేవుడు వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు, గడిచిన రోజులు, గడిచిన క్షణాలు దేవుడు మనతో చేసిన వాగ్దానం నెరవేర్చక, నేననే మాట, దేవుడు మనతో వాగ్దానం చేస్తే నెరవేర్చకుండా ఉంటాడా? చెప్పరేంటండి. మరి నెరవేర్చకపోయేదానికి కారణం ఏంటి అంటే, మన అవిధేయత అనొచ్చు, మన ప్రవర్తన అనొచ్చు, మన పద్ధతులు, మన నడవడిక అనవచ్చు. అంటే దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా నిలిచిపోయేదానికి కారణం ఏంటంటే మన పద్ధతులు, మన ప్రవర్తన కావచ్చు. ఒకవేళ గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో ఒకవేళ దేవుడు నీతో చేసిన నిబంధన నెరవేర్చబడలేదేమో, దేవుడు నీతో చేసిన ఆ ప్రమాణం జరగలేదేమో, దేవుడు నీతో చేసిన ఆ ఒడంబడిక నెరవేర్చబడక ఆవేదన చెందుతూ వచ్చావేమో. 2026 జనవరి ఈ 4వ తేదీ మరలా మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మీతో చెప్పిన నిబంధన నేను మీ ఎడల స్థాపించబోతూ ఉన్నాను. మీతో చెప్పిన నిబంధన నేను స్థిరపరచబోతూ ఉన్నాను. ఏదైతే నేను మీతో మాట ఇస్తూ ఉన్నాను, తప్పక దానిని నేను స్థిరపరచబోతూ ఉన్నాను. నేను మీ ఎడల స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను? విస్తరింప చేయబోతూ ఉన్నాను. అందుకే బిలాము బాలాకుతో ఒక మాట అంటారు. మీరు చదవద్దులే, నేను చెప్తాను. బిలాము బాలాకుతో ఒక మాట అంటాడు. బాలాకు బిలామును పిలవనంపించాడు. ఎందుకు పిలవనంపించాడు అంటే, అతని ముందు నిలిచి ఉన్నారు ఇశ్రాయేలీయులు, లెక్కించుటకు వీలు లేనంతగా, ఇసుక చల్లితే రాలనంతగా దేవుని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈ బాలాకు బిలాముని పిలిచి అంటారు, వీరిని చెప్పించు, నీవు ఏది చెప్పిస్తావో, నీ నోట ఏ శాపం ఉంటుందో నిశ్చయముగా అది ప్రజల మీదకి వస్తుంది కనుక నీవు చెప్పించు అని
బిలామును పిలవనంపిస్తే ఈ బిలాము ఒక పర్వతం మీద నిలబడి ఇశ్రాయేలును శపించబోతూ ఉన్నాడండి. శపించబోతూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో బాలాకు, ఓ బాలాకు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు. కొంచెం ఇది పెట్టు. దైవ సేవకుడు అంటున్నారు రాజుతో, ఓ బాలాకు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు. ఎందుకంటే ఆయన ఏ మాట అయితే ఇస్తాడో దానిని తప్పక నెరవేరుస్తాడు. ఆయన నోట నుండి ఏ మాట జారవాలుతుందో అది తప్పక ఆయన స్థాపిస్తాడు. ఎందుకంటే ఆయన నరుడు కాదు నెరవేర్చకుండా ఉండేదానికి. ఆయన తన ప్రజలతో ఏ నిబంధన అయితే చేశారో, ఆయన తన ప్రజలతో ఏ ఒడంబడికైతే చేశారో అది ఆయన ఏం చేయబోతూ ఉన్నారు చెప్పండి? తప్పక ఆయన స్థాపించబోతూ ఉన్నారు అంటారు దైవ సేవకుడు. నేను కూడా మీతో అదే అంటున్నాను. ఈ సంవత్సరం ఆయన మనతో చేసిన ఈ వాగ్దానం, ఈ సంవత్సరము ఆయన మనతో చేసిన ఈ నిబంధన, నా దేవుడు ఇది మొదలుకొని మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన మీతో మాట ఇస్తూ ఉన్నారు. ఆయన మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన పెదవుల గుండా వచ్చిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆయన పెదవుల గుండా వచ్చిన ఏ మాట అది నిరర్ధకము కాకుండా మన ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన తప్పక ఈ దినము మొదలుకొని ఆయన మనతో ఏదైతే చేస్తున్నారో ఆ నిబంధన అంతటిని ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. అందుకే కీర్తనకాడు ఒక మాట రాస్తారు. ఇప్పుడు ఆ మాట చదవండి. 89వ కీర్తన 34వ చరణం. అమ్మా, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా నేను పంపిన మాటను నేను మార్చను. ఓ సేవకుడికి అందరూ తలెత్తండి. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నాండి. నా ప్రభు మీతో చెప్తున్నారు, మీతో చెప్పమంటున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను మీతో చేసిన నిబంధన నేను చెప్పండి నేను రద్దుపరచను. అంటే నేను చేసిన నిబంధనను నెరవేర్చక మానను. నేను చేసిన నిబంధనను ఇది నా వల్ల కాదు అని నేను చేతులు ముడుచుకోను. నేను ఈ 2026 సంవత్సరంలో మీ అందరితో మాట ఇస్తున్నాను. నేను చేసిన నిబంధన మీ గుడారం పట్ల నేను స్థాపించబోతూ ఉన్నాను. నా పెదవుల గుండా నేను పంపిన నా మాటను నెరవేర్చబోతూ ఉన్నాను. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభు తన నోట నుంచి బయలు వెళ్ళిన ప్రతి మాటను మీ కుటుంబాల పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు, స్థాపించబోతూ ఉన్నారు. ఆయన చేసిన నిబంధన మీ ఎడల నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక. ఆయన చేసిన ఏ నిబంధన రద్దు కాకుండా మీ గుడారాల పట్ల నా దేవుడు స్థిరపరచునుగాక, స్థాపించునుగాక. మన కన్నులారా మనము చూచున్నట్లుగా, మనసారా మనం అనుభవించున్నట్లుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం మీ గుడారాల పట్ల జరిగించబోతూ ఉన్నారు, మీ గుడారాల పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏది జరగలేదు అని నిరాశల మధ్యలో నువ్వు నిలిచిపోయావు. నా ప్రభు చెబుతూ ఉన్నారు, నేను నీతో మాట ఇచ్చాను, నేను నీతో నిబంధన చేశాను. ఇక మీదట నీవు తలంచినది ఏది కూడా జరగకుండా ఆగదు. ఇక ప్రతి దానిని నేను నెరవేర్చి ముగించబోతూ ఉన్నాను. నేనే మాట ఇస్తున్నాను, నేనే నిబంధన చేస్తూ ఉన్నాను. చేసిన ఏ నిబంధన రద్దు కాకుండా నేను మీ గుడారాల పట్ల నెరవేర్చే ముగించబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఆయన? ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటను చెప్పండి ఇక మార్చడట, ఇక మార్చడు. నేను అనే మాట ఏంటంటే, మనిషి అయితే గట్టిగా చెప్పండి, మనిషి అయితే మాట మారుస్తాడు, మనిషి అయితే మాట తప్పి బ్రతకగలుగుతాడు, మనిషి అయితే ఇచ్చిన మాటలో నిలబడలేడు. ఎవరు? మానవుని నైజం. దేవుని నైజం అది కాదు. ఒక్కసారి ఆయన పేదాల గుండా ఒక మాట బయలుదేరితే, ఆయన మనస్సులో నుండి ఒక మాట వచ్చి నిబంధన చేస్తే దాన్ని రద్దు చెయ్యడు. ఆయన దాన్ని ఏం చేస్తాడు? ఎంత కష్టమైనా,
అది ఎంత భారమైనా అది నీ ఎడల ఏం చేస్తాడైనా నెరవేర్చి ముగిస్తాడు. ఒక సేవకుడికి నిండు మనసుతో కోరుకొని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలలో మీతో ఏ నిబంధన అయితే నా ప్రభువు అయిన యేసుక్రీస్తు చేసి ఉన్నాడో ఆ నిబంధనలన్నిటినీ ఈ సంవత్సరంలో స్థాపించబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నారు. అక్షరాలుగా 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 మన కుటుంబము చూచున్నట్లుగా ఆయన ద్వారాలన్నీ తెరవబోతూ ఉన్నాడు. మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరవబోతూ ఉన్నారు. తెరిచిన ఆయన నీ పట్ల ఏమి స్థాపించబోతున్నాడు? నిబంధన. ఏం స్థాపించబోతున్నాడు? ఆయన ఇచ్చిన మాట. ఏం స్థాపించబోతూ ఉన్నారు? నీతో ఏదైతే ప్రమాణం చేశారో దాన్ని తప్పక ఆయన ఏం చేయబోతున్నాడు? చెప్పండి గట్టిగా. స్థాపిస్తాను, లేకపోతే స్థిరపరుస్తాను, దాన్ని నెరవేరుస్తాను అని ఈ ప్రభు బల్లార్దుల ప్రభు మనతో మాట ఇస్తున్నాడు. నిశ్చయముగా ఇచ్చిన మాటలన్నీ దేవుడు నెరవేర్చి ముగించునుగాక. క్లుప్తంగా 1 లేక 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను అన్నాడు. ఏ నిబంధన ఆయన మనతో చేశారు? నిబంధన చేసిన దేవుడు మన పట్ల ఏం చేయబోతూ ఉన్నారు? క్లుప్తంగానే, ఎక్కువ వ్యాఖ్యానం చేయను, క్లుప్తంగా చెప్తాను. చదవండి. ఇర్మీయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 40వ వాక్యం. 32:40. ఇర్మీయా ప్రవచన గ్రంథం. ఇర్మీయా ఆగు, ఒకరు చదవండి, ఎందుకు అంత ఆవేశం? ఇర్మీయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 40 వాక్యం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన నేను వారితో చేయబోతూ ఉన్నాను. ఆ కొట్టు గట్టిగా కొట్టు, ఏం కాదు కానీ ప్రియ కదా, కొట్టు గట్టిగా. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ దేవుని ప్రజలతోనే దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, నా ప్రజల ఎడల నేను ఏ నిబంధన చేయబోతున్నాను అంటే, ఇక మీదట నా ప్రజలకు మేలు చెయ్యకుండా ఇక మీదట నేను ఉండను. సాక్షాత్గా ప్రభు అంటున్నాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమా, ఒకవేళ ఇప్పటి వరకు ఏ శ్రమల మధ్యలో నువ్వు ఈడవబడుతూ, ఏ ఆశీర్వాదం లేక, ఏ దీవెన లేక నీవు అడుగులు వేస్తూ వచ్చావో, ఒకవేళ శాపయుక్తంగా నీవు పడిపోయి లేవలేక, ఆశీర్వాదానికి నాంది పలకలేక, ఒకవేళ నిస్సాయ స్థితిలో నీవు పడిపోయావో, ఇదిగో పడిపోయిన మీ అందరితో నేను మాట ఇస్తున్నాను. ఇక మీదట మీ అందరికీ నేను మేలు చేస్తానని నేను మీతో నిబంధన చేయబోతూ ఉన్నాను. మేలు చేస్తానని నేను మాట ఇవ్వబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ సంవత్సరం ప్రారంభములోనే నా దేవుడు మీ గుడారాల పట్ల, మీ కుటుంబాల పట్ల ఆయన మేలు చేయాలని తలంచి ఉన్నారు. మేలును మీకు కలగ చేయాలని ఆయన ఆశపడి ఉన్నారు. మేలు చేస్తానని మాట ఇస్తూ ఉన్నారు. మాట ఇచ్చిన దేవుడు దాన్ని తప్పక నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు మేలు నీవు చూడక, ఒకవేళ ఇప్పటి వరకు ఆశీర్వాదం నీవు చూడక శాపమును అనుభవిస్తూ వచ్చావేమో, దరిద్రతను అనుభవిస్తూ వచ్చావేమో, ఒకవేళ నీ చేతుల కష్టార్జితం అంత వ్యర్థమైపోతూ వచ్చిందేమో గడిచిన సంవత్సరాలన్నీ. కానీ ఈ సంవత్సరంలో ప్రభు చెప్తున్నారు, నీకు మేలు చేస్తా. ఏ మేలు? నీ కుటుంబం పోషించబడినట్లుగా. ఏ మేలు? నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించేటట్లుగా. ఏ మేలు? నీవు, నీ కుటుంబం, నీకు కలిగిన సమస్తం దీవెనకరంగా నిలబడేటట్లుగా నేను మీ గుడారాలన్నిటికీ ఏం చేయబోతూ ఉన్నాను? చెప్పరేంటండి? ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన? మీ అందరికీ నూతన సంవత్సరంలో నేను, గట్టిగా చెప్పు, ఏం ఉద్దేశించాడు ఆయన? ఏం ఉద్దేశించాడు? గట్టిగా చెప్పండి. ఏం ఉద్దేశించాడు? మనందరికీ. ఇప్పుడు నేనంటానండి, ఒకవేళ సాతాను మనకు కీడు చేయాలని తలంచిన, మళ్ళీ చెబుతున్నాను, అది ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు అండి. ఏ సాతాను
ఒకవేళ నీకు కీడు చేయాలని తలంచిన, మేలులో నుండి నిన్ను పతనము చేయాలని కంకణము కట్టుకున్నా, ఒకవేళ దేవుని యుద్ధ నుంచి వచ్చే దీవెనకు నీవు నాంది పలకకుండా నిన్ను అణచివేయాలని కంకణము కట్టుకున్నా, ఈ సంవత్సరం ఒకవేళ నీ నోట రావచ్చు, గడిచిన దినాలు అయ్యా ఏ దీవెన లేదు, గడిచిన దినాలు ఏ ఆశీర్వాదం లేదు, గడిచిన దినాలు జీవితమంతా చెప్పించబడిన అనుభవాలలో నడిపించబడుతూ వచ్చింది, మరి ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఒక మార్పు కలుగుతుందా, ఒక మేలును నేను చూడగలుగుతానా, మేలుకరమైన చోట నేను నిలబడుతానా అని ఒకవేళ ఎన్నో సందేహాలు నీ హృదయాన్ని తొలిచి పడవేయచ్చండి. కంగారు పడవలసిన అక్కర్లేదు. ఒకవేళ మనుషులే కానీ, సాతానుగాడే కానీ, ఎవడే కానీ నీకు కీడును కలగచేయాలని తలంచినా, నా ప్రభువుని యేసుక్రీస్తు మీ అందరితో మాట ఇస్తున్నాడు, ఏ కీడు నీ దరికి రాకుండా నా దేవుడు మీ అందరితో నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను కీడును తీసివేయబోతూ ఉన్నాను, నేను మేలును జరిగించబోతూ ఉన్నాను, నేను మేలును మీ పట్ల చేసి ముగించబోతూ ఉన్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. నేను నిత్య నిబంధన చేస్తున్నా, ఈ సంవత్సరం వరకే కాదు. ప్రభు అంటున్న వారితో, నిత్య నిబంధన నేను మీతో, చెప్పండి, నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నా. ఏ నిత్య నిబంధన? అంతం వరకు నేను మీకు మేలే చేస్తా. ఓ మాట మీతో చెప్పనా ఆపనా? గట్టిగా చెప్పండి. ఒకరోజు ఒక ఇంట్లో కుమారుడు ఉన్నాడు, బొడ్డోడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు నువ్వు నాకు దండం పెడతావంట. ఎట్టుంటుంది నాన్నకి? ఏది అంత సీరియస్ చూస్తున్నాను? నాన్నకి ఎట్టుంటుంది? ఎట్టున్నా హృదయంలో బాధ ఉన్నా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. సరే, తండ్రి దగ్గర చెప్పి మౌనంగా ఉన్నాడా? తిన్నగా అన్నల దగ్గరికి వెళ్ళాడు. తిన్నగా అన్నల దగ్గరికి అన్నలతో ఏమన్నాడు? మాట్లాడాడండి. ఏమన్నాడు? ఒరే బాబు, నా అన్నలారా, మీరందరు నా కాళ్ళ యొద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇంకెట్టుంటుంది? చెప్పరు ఏంటండి? ఇంకెట్టుంటుంది? ఒక్కొక్కడికి కాలిపోతుంది హృదయం, ఒక్కొక్కరికి ఏమవుతుంది? మండిపోతుంది. ఒరే, నువ్వు మాకన్నా చిన్నోడివి. ఎవరికన్నా? చెప్పరు ఏంటండి? నువ్వు మాకన్నా చిన్నోడివి, నువ్వు మాకంటే వెనకొచ్చినోడివి, నీ కాళ్ళకి మేము దండం పెట్టటమా? నువ్వు మాకంటే వెనకొచ్చావు కదా, నువ్వు మాకంటే వెనక పుట్టావు కదా, మేము నీ కాళ్ళకు దండం పెట్టడం ఏంట్రా స్వామి? ఒక్కొక్కడు పళ్ళు కొరుకుతున్నాడు, ఒక్కడు ఏది కారాలు మిరియాలు నూరుతా ఉన్నాడు. అబ్బో, మొహం చూస్తే చాలు 1/2 కేజీ ఆమ్దం తాగిన మొహం లాగుంది. ఎవరి? యేసేపు అన్నలయ్యి. ఎందుకని? యేసేపు చెప్పాడు, మిమ్మల్ని అందరినీ నా దేవుడు నా కాళ్ళ యొద్దకు తీసుకొని వస్తున్నాడు, నేను ఆ రోజున చూడబోతూ ఉన్నాను. దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాతో ఒక మాట ఇచ్చాడు, దేవుడు నాతో ఒక నిబంధన చేశాడు, నా కళ్ళకు కట్టొచ్చినట్టుగా నా దేవుడు నాకు చూపించాడు, ఇది జరిగిద్ది అన్నాడు. ఇక చూడండి, అప్పటి నుంచి పెంచుకున్నారు. ఏంటిది? అసూయ. ఏ అసూయ? ఏం మాట్లాడరే? అప్పటి నుంచి పెంచుకున్నారు అసూయ. అబ్బో, మామూలు అసూయ కాదు. ఇతను కనపడినప్పుడల్లా అంటాడు, నీ కాళ్ళకు మేము దండం పెట్టాలా, నీ అంతు చూస్తా, నీ అంతు చూస్తా, ఎప్పుడు దొరకకపోతావు నువ్వు నా చేతులకి, ఏదో ఒకరోజు దొరుకుతావు కదా, దొరికినప్పుడు నీ సంగతి చెబుతా అని ఏం చేస్తున్నా అన్నలందరూ. నేను అంటానండి, అన్నది తమ్ముడే కదా, అన్నది చిన్నోడే కదా, సర్దుకోపోవచ్చుగా. సర్దుకుండే బుద్ధి మనకుంటే ఎంత బాగుండో. సర్దుకుండే బుద్ధి లేదు, దిద్దుకుండే బుద్ధి లేదు, గాయాలు రేపే బుద్ధి. ఏ బుద్ధి? మనసును కృంగదీసే బుద్ధి. ఏ బుద్ధి? చంచలమైన బుద్ధి. అన్నలందరికీ అదే. అన్నలందరూ అంటారే, నీ సంగతి చెబుతానురా అన్నారు. ఇంకంతే. ఈ తమ్ముడేం పట్టించుకోలే. ఒరే, మీరు ఎన్నన్నా అనుకుంటారా, దేవుడు నాతో మాట ఇచ్చాడు. ఎవరిచ్చారు? మీరు ఎన్నన్నా అనుకోండి,
మీరు ఏమన్నా మాట్లాడుకోండి, దేవుడు నాతో చెప్పాడు. మరి ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. ఆయన నిబంధన చేస్తే దాన్ని నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఆయన ఎవరు? దానిని స్థాపించగలడు, దాన్ని నెరవేర్చగలడు. ఒరే బాబు, వస్తారు మీరంతా, రే నీ సంగతి నువ్వేమన్నా చేసుకోపోరా బాబు, ఏమన్నా చేసుకోపో అని ఇతని పాటికి ఇతను వెళ్ళాడండి. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు తండ్రి కుమారుని పిలిచి, అయ్యా అన్నల దగ్గరికి అంత ఆహారం తీసుకుని వెళ్ళు బాబు, అన్నలు అరణ్యములో మందను మేపుకుంటున్నారు, వారు ఆహారం తీసుకుని వెళ్ళలేదు కనుక ఆహారం ఇచ్చిరా అన్నారు. వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాడో తెలుసా? ఏం మాట్లాడరే? ఎలా వెళ్ళాడు? బంగారుతనా? ఎలా వెళ్ళాడు చెప్పండి. రంగురంగుల సొక్క. ఏ సొక్క? తండ్రి అమితముగా ప్రేమించి కుట్టించాడంట దాన్ని. యోసేపుని అదే అంటున్నారు, నిన్న కాక మొన్న పుట్టావురా నువ్వు, నీకంటే ముందు మేము పుట్టాం. నేనంటాను, ముందు పుట్టిన వాడికి వెనక పుట్టిన వాడి మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి, ద్వేషం ఉండకూడదు. వెనక పుట్టిన వాడి మీద ముందు పుట్టినవాడు ప్రేమను పంచాలి, ద్వేషం ఎత్తి చూపెట్టకూడదు. అన్నలందరూ ఏం చేస్తున్నారు? ఈ రంగుల చొక్కాను చూసి కడుపు గాలిపోయింది. ఒరే కలగన్నాడే, మనం సాష్టాంగ నమస్కారం చేస్తామని కలగన్నాడే, వాడు వచ్చి అతను పట్టేనరా. పట్టుకున్నారు, కొట్టారు, అబ్బో రక్తపు ముద్దగా మార్చారు. వేసుకున్న చొక్కాను చింపి పడవేశారు. ఇంకా వారి కక్ష తీరక, వారి మనసులో ఉన్న వేదన తొలగిపోక ఎత్తి గుంటలో పడేశారండి. బ్రతిమలాడుతున్నాడు యోసేపు, అన్నలారా ఇది నాకై నేను తెచ్చుకున్నది కాదు, ఈ కళ నాకై నేను కనినది కాదు, ఇది నాకు దేవుడు చూపించాడు, ఇది దేవుడు నాతో మాట ఇచ్చాడు. మరి దేవుడు చెప్పిన దానిని నేను మీతో చెప్పటం తప్ప? నన్ను వదిలిపెట్టండి రా బాబు, నన్ను విడిచిపెట్టండి, నేను తండ్రి యొద్దకు వెళతాను అంటే విన్నారండి? ఒరే తండ్రి రక్తమే కదా, తల్లి వేరవచ్చు, తండ్రి రక్తమే కదా, ఒక తండ్రికి పుట్టిన పిల్లలే కదా, మరి ఒక తండ్రికి పుట్టిన పిల్లలలో ఎందుకు అసూయ? చెప్పరు ఏంటండి? ఎందుకు అసూయ? అసూయ వచ్చి పడింది, అవమానపరిచి గోతులో పడేసి రాళ్లతో కొట్టి రక్తపు ముద్దగా మార్చి తీసి అమ్మేశారు. ఎవరికి? మిద్యానీయులకు అమ్మేశారండి. సరే, మిద్యానీయులకు అమ్మబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి? మార్కెట్లో వేలమేస్తున్నారు. ఎలా? గేదెలను వేలమేసినట్లుగా, పశువులను అమ్మినట్లుగా యోసేపును సంతలో పెట్టి వేలమేసి అమ్మారండి. తిన్నగా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాడు. సరే, అక్కడికి వెళ్తే ఏమైనా ప్రశాంతత ఉందా? చెప్పరు ఏంటండి? అక్కడికి వెళ్తే నెమ్మది లేదు, తీసుకుని వెళ్ళి చెరసాల పడవేశారు. సరే, చెరసాల నెమ్మది ఉందా? చిత్రవదన. ఒక్క మాటలో చెప్పాలి అంటే యోసేపు ఎక్కడికి వెళుతున్నా ఏం పడుతున్నాడు? వేధించబడుతున్నారు. కానీ యోసేపు మాత్రం ఎప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట తన నోట రాలా. యోసేపు నోట వచ్చే ఒకే మాట ఏంటో తెలుసా అండి? నా దేవుడు నాతో నిబంధన చేశారు. ఎవరు చేశారు? యోసేపు అంటాడు, నా దేవుడు నాతో నిబంధన చేశారు, మరి చేసిన ఆయన ఎందుకు నెరవేర్చరు? ఈ కొంతకాలం శ్రమలు కలగవచ్చు, ఈ కొంతకాలం బాధలు కలగవచ్చు, ఈ కొంతకాలం ఇబ్బందులు కలగవచ్చు. ఇబ్బందులు కలుగుతున్నాయని, అవమానాలు కలుగుతున్నాయని, ఇక్కట్లు నా ఎదుట నిలబడ్డాయని నేను జడియను, నేను భయపడను. కారణం ఏంటి? మాట ఇచ్చిన దేవుడు ఎవరు? నన్ను సృష్టించిన వాడు. నాతో నిబంధన చేసిన వాడు ఎవరు? నరుడు కాదు. నాతో మాట ఇచ్చి నెరవేరుస్తాను చెప్పిన వ్యక్తి ఎవరు? నన్ను కన్న నా తండ్రి కాదు. ఎవరు? నాకు నిర్మాణకుడు,
ఆయన నాతో మాట ఇచ్చాడు, నేనెందుకు కలవరపడాలి అని ఎక్కడికి వెళ్ళినా అస్సలు కంగారు పడాలా. మనం అనుకోండి, చిన్న మాట ఎవరన్నా అంటే ఇంకంతే, అబ్బో ఇంట్లో కూర్చొని ఏడిచి 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 కదా, ఏం మాట్లాడరే. ఎవరైనా ఒక్క మాట మనలంటే ఇంట్లో కూర్చొని కుమిలిపోతాం. నేనంటానండి, అన్నవాడికి నువ్వు సమాధానం చెప్పాలి. తెక్కలోడా, నా దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. నిశ్చయముగా నన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో ఆ స్థితిలోనికి నా దేవుడు తీసుకొని వెళతాడు అని. ఎందుకంటే మన దేవుడు ఎవరు? చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు, న్యాయాధిపతి. ఎవడంటే ఆడొచ్చి ఏదో అంటూ ఉంటే చూస్తూ ఊడుకోరు, న్యాయం తీరుస్తాడు. నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా. అందుకే ఈ సంవత్సరం ఏ పతి చెప్పండి, నూతన సంవత్సరానికి ఏ పతిగా ప్రత్యక్షమయ్యాడు? ఓసన మినిస్ట్రీకి ఏ పతిగా ప్రత్యక్షమయ్యాడు? న్యాయాధిపతిగా. ఇదిగో సేవకుడు చెప్తున్నాను, ఆ న్యాయాధిపతి మీ అందరికీ న్యాయం తీర్చబోతూ ఉన్నాడు. కలవరపడవలసిన అక్కర్లేదు, కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. న్యాయాధిపతి మీకు న్యాయము తీర్చబోతూ ఉన్నారు. ఎవడు నోరు మెదిపాడో వారి నోటి నా దేవుడు మాట్లాడరే. సరేలేండి, ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను. చెరసాలు వేస్తారా? తిన్నగా చెరసాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పరేంటండి? ఐగుప్తు దేశంలో సింహాసనం ఎక్కువ కూర్చున్నాడు. సింహాసనం ఎక్కువ కూర్చున్నాడు. ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న సంభవం చెప్పేదానికి. తిన్నగా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ? సింహాసనం మీద. ఒక మాట చెప్పనా, ఇతని ఆజ్ఞ లేకుండా ఐగుప్తు దేశంలో ఎవడు చేయి కానీ ఎవడు కాలు కానీ మెదపట్లేదంట. ఏసబ్రే కదులు అంటే కదులుతున్నారు, ఆగు అంటే ఆగిపోతున్నారు. నేనంటానండి, ఎలా వెళ్ళాడు అక్కడికి? ఆ దేశానికి బానిసగా వెళ్ళిన వాడు ఐగుప్తు దేశాన్ని శాసిస్తున్నాడు. బానిసగా వెళ్ళిన వాడు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు. యోసేపు మాట లేకుండా ఆ దేశంలో ఏది జరగట్లేదు. రాజు ఉన్నాడు, రాజు కూడా మౌనంగా కూర్చున్నాడు. రాజుగారు ఇది చేస్తున్నాను బాబు, నీ చెత్తం. ఎవరు? పేరుకే రాజు ఉన్నాడు అక్కడ. పరిపాలన ఎవరిది? యోసేపుది. పేరుకే రాజు, పరిపాలన ఎవరిది చెప్పండి? బానిసగా వెళ్ళిన వాడిది, అమ్మబడిన వాడిది, కొట్టబడిన వాడి, గోతులు వేయబడిన వాడిది. ఇప్పుడు ఎక్కడెక్కాడు చెప్పరేంటండి? సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నలందరూ కట్టగట్టుకొని వచ్చారు. ఎక్కడికి చెప్పండి? మేము ముందు పుట్టాము, ముందు పుట్టాము, ముందు పుట్టాము, ముందు పుట్టాము, ముందు పుట్టాము, ముందు పుట్టామన్నారే ఈ తక్కలోళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? గట్టిగా చెప్పు. ఇప్పుడు అందరు ఎక్కడికి వచ్చారు చెప్పరేంటండి? ఈ మాట ముందే చెప్పాడు యోసేపు. మీరందరూ సాగిల పడుతారు నా కాళ్ళ దగ్గర, మీరందరూ నా కాళ్ళ ఎదుట ఎలా పడుతారు? సాష్టాంగ నమస్కారం చేస్తారు అని చెబితే అందరూ కుయుక్తిపడి యోసేపుకి ఏం చేశారు? కిడి చేశారు. మామూలు కిడి కాదు, కుయుక్తి చేశారు, కీడు చేశారు. ఒక విచిత్రమైన సంగతి చెప్పనా, అందరు వెళ్ళి ఇప్పుడు యోసేపు దగ్గర ఏమై ఉన్నారు? సాగిల పడ్డారు. సాగిల పడిన తర్వాత యోసేపు వారిని పిలిచి ఒక మాట అంటున్నారు, బాబు ఈ ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న వ్యక్తి ఎవరినే కాదు, మీరు ఎవరినైతే కొట్టారో, మీరు ఎవరినైతే అవమానపరిచారో, మీరు ఎవరినైతే కించపరిచి మాట్లాడారో, మీరు ఎవరినైతే నలుగురిలో నవ్వుల పాలు చేశారో, ఎవరినైతే తల ఎత్తుకోకుండా మీరు మాట్లాడుతూ వచ్చారో ఆ యోసేపును నేనే అని లోపండి. వాళ్ళకి ఎట్టుంటుంది? ఏంటి ఎట్టుంటుంది? ఒరే సత్యారసాయ, ఇక యోసేపు మా మీద చెప్పండి. యోసేపు, నేను అంటానండి, చిన్నోళ్ళకు పెద్దోళ్ళ మీద పగ ఉండదు, పెద్దోళ్ళకే చిన్నోళ్ళ మీద పగ ఉంటుంది. ఏంటి అంత సీరియస్ చెప్తున్నారు? ముందు వచ్చిన వాడికే పగ, వెనకొచ్చిన వాడికి పగ ఏమి ఉండదు. వెనకొచ్చిన వాడు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ముందొచ్చిన వాడు చెయ్యడు, చేయబోడు, చేసేవాడిని చెయ్యనివ్వడు. ఏకంగా
కీడు మాత్రమే చేయాలని తలంచుతాడు. అన్నలు చేసింది అదే, కీడు చేశారు. ఇప్పుడు యేసేపు దగ్గర సాష్టాంగ పడి నమస్కారం చేస్తుంటే యేసేపు అన్నలు పిలిచి ఒక మాట అంటున్నారు, మీరేం కలవరపడవద్దు, మీరు కీడు చేశారని నేను చెయ్యను, అది మీ మనస్తత్వం, నా మనస్తత్వం అది కాదు. మీరు కీడును ఉద్దేశించారు, నా ఎడల మీరు కీడును జరిగించాలని తలంచారు, అది మీ మనస్తత్వం, మీకే వదిలేస్తున్నాను. మీరు చేశారని నేను చేస్తే నాకు మీకు తేడా ఏంటి? అర్థమవుతుంది మీకు? మీరు కీడు చేశారని, మీరు నన్ను కొట్టిపడవేశారని, ఇప్పుడు నాకు అధికారం ఉంది, మిమ్మల్ని ఏమైనా నేను చేయవచ్చు, మీ ప్రాణాలు కూడా నేను తీయొచ్చు, ఎవడు నన్ను అడగడు. కానీ నీవు చేసినట్లు నేను చేస్తే నీకు నాకు చెప్పండి. అర్థమవుతుంది మీకు? నీవు చేసినట్లు, నువ్వు మాట్లాడినట్లు, నీవు ప్రవర్తించినట్లు, నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడినట్లు నేను మాట్లాడితే అది నీకు నాకు తేడా ఉండదు, ఇంకా నీకు నాకు తేడా ఉండదు. అందుకని మీరు చేసినట్టుగా నేను మీకు చెయ్యను, మీరు మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడను. ఎందుకంటే నేను ప్రేమను పంచగలిగిన వాడిని. మీరు నా మీద ద్వేషాన్ని పంచినా, మీరు నా మీద ద్వేషాన్ని వ్యక్తపరిచినా నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్రేమను పంచుతున్నాను. అయినా పర్వాలేదు అన్నయ్య, మీరు కీడు ఉద్దేశించారు నాకు, కానీ దేవుడు నాకేం చేశాడు? చదువుతారన్నమాట 50వ అధ్యాయం ఆదికాండం 20వ వాక్యం. త్వరగా అమ్మా. ఓ అన్నలారా, నా అందమైన ఆడపడుచులారా, కొంచెం తలెత్తండి అమ్మా. నువ్వు ఒక్కదాన్ని చదువమ్మా, మీరు అందరు తలెత్తండి. అన్నయ్య మీరు కూడా తలెత్తండి, నేను చెప్పిన మాట లేఖనంలో మీరు కూడా తలెత్తండి, చెప్తాను, చదువుమ్మా. ఓ నా సహోదరి, నా సహోదరుడా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ ఇదిగో ఈరోజు జరుగుతుంది. అనగా బహు ప్రజలను బ్రతికించుటకును, అది నా ఎడల దేవుడు ఏం చేయదలిచాడు? చెప్పండి గట్టిగా, మీరంతా తలెత్తినన్ను చూడండి. అన్నలందరూ కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపుతో చేసిన నిబంధన దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడా లేదా? నెరవేర్చలేదా? ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఏ వ్యక్తి కీడు చేయదలిచాడో, ఒకవేళ ఏ వ్యక్తి నిన్ను నవ్వుల పాలు చెయ్యాలని నోటికి అదుపు లేకుండా ఒకవేళ నిన్ను గురించి మాట్లాడుతూ వచ్చాడేమో, భయపడవలసిన అక్కర్లేదు. మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేశారు, మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను ఏం చేయబోతూ ఉన్నా, ఈ సంవత్సరం దేవుడు మనతో వాగ్దానం చేశారు. ఓ సుళ్ళూరుపేట సంఘస్థులారా, అవమానపరచబడిన సంఘస్థులారా, కీడును ఎదుర్కొంటున్న సంఘస్థులారా, 2026 నా ప్రభు మీతో వాగ్దానం చేసి ఉన్నారు, మరలా మీతో చెబుతూ ఉన్నారు, భయపడకు, నేను చేసిన నిబంధనను ఈ మాసములోనే నేను నెరవేర్చబోతూ ఉన్నాను, ఈ మాసములోనే జరిగించబోతూ ఉన్నాను. ఎవడు కీడు తలపెట్టినా, ఎవడు కీడును కలుగచేయాలని ఆలోచిస్తున్నా, ప్రతి కీడును నేను అణచివేసి మీ కుటుంబాలన్నిటికీ నేను మేలు చేయబోతూ ఉన్నాను, మేలు జరిగించబోతూ ఉన్నాను. మేలు చేయగలిగిన దేవుడు మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. మేలు చేయగలిగిన దేవుడు మీతో కూడా నిలిచి, మీతో కూడా నడిచి మీ కీడంతటి నిర్మూలపరచబోతూ ఉన్నారు. ఆయన మీ కీడును నిర్మూలపరచి తప్పక ఏ నిబంధన అయితే మీతో చేశారో దానిని నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. కలవరపడవలసిన అక్కర లేదు. ఒరే బాబు, యోసేపు అన్నలందరూ దుమ్మెత్తిపోసారు ఎవరి మీద? గట్టిగా చెప్పు. కలవరపడ్డా? మరి మీరెందుకు కలవరం? మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఆయనే మీకు మేలు చేయబోతూ ఉన్నాడు.
ఆయనే మీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను మీకు ఇక మీదట మేలును మాత్రమే జరిగించబోతూ ఉన్నాను. మీ ఎదుట ఏ కీడు లేకుండా మీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు మీకు మేలులే జరిగించును గాక. హల్లెలూయా. ఏమని నిబంధన చేస్తున్నాడు ఆయన మనతో? మీ అందరికీ నేను గట్టిగా చెప్పు, మేలుడు మాత్రమే జరిగిస్తా. రెండవ మాట చదవండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా. నేను వారితో సమాధానముతో కూడిన నిబంధన నేను చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. హల్లెలూయా. మీరందరూ తలెత్తినారు చూడండి, నేను చెప్తాను. దేవుడు ఏమని మనతో నిబంధన చేస్తున్నారు అంటే వాక్యం చెప్పకనే చెప్తుంది, సమాధానముతో కూడిన, గట్టిగా చెప్పండి, ఏ నిబంధన? ఏ నిబంధన? ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, దేవుడు వారితో సమాధానముతో కూడిన నిబంధన చేస్తున్నాను అంటే ఆ ప్రజలలో ఏమీ లేదు. అందరు తలెత్తున్నాను చూడండి, రాయండి. మీ ఎగ్జామ్ అయిపోతే తలెత్తి చూస్తే నేను చెప్తా. అయిపోయింది ఎగ్జామ్, నన్ను చూడండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటారు, నేను నా ప్రజలతో సమాధానముతో కూడిన నిత్య నిబంధన నేను వారితో చేస్తాను, చేసి ఉన్నాను అన్నాడు కదా. ఎందుకని ఆయన వారితో సమాధానముతో కూడిన నిబంధన చేశారు అంటే అప్పటి వరకు ఆ ప్రజల మధ్యలో ఏం లేదు. గట్టిగా చెప్పండి, లేదు. అప్పటి వరకు ఆ ప్రజలు ఏమి అనుభవించట్లేదు సమాధానం. పేరుకు బ్రతికి ఉన్నారు. ఎలా ఉన్నారు? పేరుకు గుడారాలలో ఉన్నారు, పేరుకు కుటుంబాలలో ఉన్నారు, కానీ ఒకరి మధ్య ఒకరికి ఏం లేదు. గట్టిగా చెప్పండి, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఒకరంటే ఒకరు పడదు. ఇంట్లో నలుగురు ఉంటారండి, నలుగురు 4 దిక్కులు. నలుగురు చెప్పండి గట్టిగా, నలుగురు 4 దిక్కులు. ఇంట్లో నలుగురు ఉంటే 4 దిక్కులు. ఒరే బాబు, ఏ రోజున ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోమండి మేము. ఏమన్నా కావాలంటే అన్ని సైకిలే, లేకపోతే అక్కడ ఒక స్లిప్ రాసి పెడతాం. నాకేం కావాలన్నా, మా పిల్లలకి ఏం కావాలన్నా, మా ఆయనకి ఏం కావాలన్నా ఒక స్లిప్ రాసి పెడతాం. మాటలు మాత్రం చెప్పరేంటండి. నేను అనే మాట అండి, ఈ రోజున కదా, ఆ రోజులలో దేవుని పేరు పెట్టబడిన గుడారాలలో ఐక్యత కరువైపోయింది, సమాధానం కరువైపోయింది. ఈ సమాధానము లేని ప్రజలను దేవాతి దేవుడు చూచి ఇప్పుడు వారితో చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు వారులారా, ఇక ఎంతకాలం సమాధానం లేక బ్రతుకుతారు? ఇక ఎంతకాలం సమాధానం లేక మీరు జీవిస్తారు? ఇంక ఎంతకాలం మీకు ఐక్యత లేక జీవిస్తారు రా బాబు. నేను రాత్రి ఒక మాట చెప్పా, రాత్రి వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. మొదట ఏం చేయాలంట చెప్పండి. సంఘానికి వస్తున్న నీవు మొదట ఏం చేయాలి? నీ ప్రక్కన ఉన్న వ్యక్తితో సమాధానం పడాలి. సమాధాన పడకుండా నీ దశంభాగం ఇచ్చిన వ్యర్థమే. అర్థమవుతుందా? సమాధాన పడకుండా నువ్వు ఇచ్చిన కానుక వ్యర్థమే. నువ్వు సమాధాన పడకుండా నువ్వు చేస్తున్న పరిచర్య వ్యర్థమే. ప్రభు అంటారు, మొదట నేను నీ అర్పణను అంగీకరించాలి అంటే, నీవు అర్పిస్తున్న ప్రతి నైవేద్యం నేను స్వీకరించాలి అంటే నువ్వు మొదట వెళ్ళి సమాధాన పడు. ఇప్పుడు నేనంటానండి, ఈ ప్రభు బలలో మీరందరూ పాలు పొందడానికి వచ్చారు కదా, సమాధానంతోనే పాలు పొందుతున్నారా లేకపోతే అసమాధానంతో చేయి వేస్తున్నారా? ఏం మాట్లాడరే? ప్రభు బలలో చేయి వేస్తున్న నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు శరీరమును ప్రభు రక్తం భుజించి త్రాగబోతూ ఉన్నావు. మరి సమాధానముతో నువ్వు బలలో చేయి వేస్తున్నావా, అసమాధానముతో చేయి వేస్తున్నావా? ఒకవేళ అసమాధానముతో చేయి వేసావంటే నీ సహోదరితో నీ సహోదరునితో ఒకవేళ అసమాధానము కలిగి నువ్వు చేయి వేసావంటే శాపం కొని తెచ్చుకుంటావు. ప్రభు నిన్ను అంగీకరించడు.
ప్రభు నీకు ఇవ్వవలసినది ఏది కూడా నీకు ఇవ్వడు. అందుకని ఈ సంవత్సరపు మొదటి ప్రభు బలులో మీరందరూ ఏం చేయాలంటే ఒకరితో ఏమవ్వాలి చెప్పండి, ఒకరితో ఏమవ్వాలి? ఇప్పుడు సమాధానం లేదనుకో, సమాధానపడు. మొదట నువ్వు సమాధానపడి ప్రభు బలులో చేయవేయి. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు మొదట నీ సహోదరునితో సమాధానపడి. ఏం మాట్లాడావు నాకు తెలియదు, మన నోరు మామూలు నోరు కాదు కదా, ఏమా నీ నోటుకు వచ్చిందల్లా మాట్లాడావు గనక సమాధానం లేదు. వెళ్ళి మర్యాదగా ప్రభు బల్లలో పాలు పొందడానికి ముందు వెళ్ళి సమాధాన పడి ప్రభు బల్లలో చేయవేయి. మీకు కూడా అదే చెప్తున్నాను. ప్రభు బల అంటే ఆశామాసతో కూడినది కాదు. ప్రభు బల అంటే ఏదో మనకు షాపులో దొరికే బ్రెడ్ కాదు, మార్కెట్లో దొరికే ద్రాక్ష పళ్ళు కాదు. ప్రభు శరీరం. అందుకే పౌలు అంటారు, దీనిని ఎవడు వివేచింపక, పరిశోధించక, పరిశీలన చేయక ఎవడు తింటాడో వాడు రోగి అవుతాడట, వెంటనాడు ఆత్మ సంబంధంగా చచ్చిపోతాడట. పౌలు అంటాడు, ఎవడు వివేచింపకుండా తింటాడో అంటే వాక్యం అంటుంది, నువ్వు సమాధాన పడకుండా ఒకవేళ ప్రభు రాత్రి బలలో చెయ్యి వేస్తే నీ శిక్ష నువ్వే కొని తెచ్చుకుంటావు. అందుకే మరలా చెప్తున్నాను, సమాధాన పడి ఏం చేయాలి? నువ్వు మొదట నీ బలి అర్పణ దేవుడు అంగీకరించాలంటే నీకు సమాధానం కావాలి. మొదట సంఘానికి వచ్చింది ఎందుకు? సంఘంలో అడుగు పెట్టింది ఎందుకు? నీవు సమాధానకరంగా ఉండాలి అని. అలా ఉండవలసిన వాడివి సమాధానం ఎందుకు పోగొట్టుకుంటున్నావు అర్థం కావట్లా. సమాధానాన్ని ఎందుకు చేతుల్లో పాడు చేసుకుంటున్నావు అర్థం కావట్లా. ఇదిగో ఈ స్థితి అంతటిని దేవాది దేవుడు చూచి మనతో చెప్తున్న 2026లో 2025 వరకు ఏ అసమాధానపు ఛాయ నీ హృదయంలో ఉందో, 2025 వరకు ఏ అసమాధానంతో అడుగులు వేస్తూ దేవుని మందిరమునకు వస్తూ వెళుతున్నావో, ఏ అసమాధానం నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ, నీ వ్యక్తిగత జీవితాన్ని ఏలుబడి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నాయో నాకు తెలియదండి. 2026 జనవరి 4వ తేదీ ఈ ప్రభు బల్లో మీ అందరితో నా ప్రభు చెప్పకుండా చెప్తున్నారు, మీ అసమాధానమును చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మీ అసమాధానమును తీసివేసి నేను సమాధానముతో కూడిన నిత్య నిబంధన మీ అందరితో నేను చేయబోతూ ఉన్నాను. నా సమాధానం మీ గుడారంలో నిలబెట్టబోతూ ఉన్నాను. నా సమాధానం మీ ఒక్కొక్కరికి అనుగ్రహించబోతూ ఉన్నాను. ఈ ఆరాధన ముగించో లోపే నా దేవుడు నీ జీవితములో నిండైన సమాధానమును కలగచేయబోతూ ఉన్నాడు. అట్టి సమాధానం నా దేవుడు నీ జీవితంలో నిలబెట్టునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు అసమాధానపుతో నువ్వు అడుగులు వేస్తున్నావేమో, ఈరోజు ప్రభువుని అడుగు, అయ్యా నిబంధన చేసావు కదా, నా హృదయానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? సమాధానం కావాలి. మరి సమాధానం కావాలి కనుక ఆ సమాధానంతో కూడిన నిబంధన నాతో చేయి అని ప్రభువుని అడగండి. ఆయన మనందరితో చేస్తున్నాడు. ఎప్పుడు చేశాడు చెప్పరేంటండి? 2026 మధ్యరాత్రి, 2026 మధ్యరాత్రి జనవరి 1వ తేదీ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మనతో ఏం చేశాడు? ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను సమాధానంతో కూడిన నిబంధన మీతో చేయబోతూ ఉన్నాను. సమాధానంతో కూడిన నిబంధన మీతో నేను చేయబోతూ ఉన్నాను. చేసిన నేను మీ గుడారాలకు నిత్య సమాధానమును అనుగ్రహించబోతూ ఉన్నాను. ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకుంటున్నాను, ఎక్కడ నీకు అసమాధానం కలుగుతూ వచ్చిందో నేను అనే మాట, అసమాధానం ఎందుకు కలుగుతుంది? అసలు ఏంటండి అసమాధానం ఎందుకు కలుగుతుంది చెప్పనా? చదువుతారా? మీకు వాక్యానుసారంగా అన్ని చూపెడతా, చదవండి. యేసుకేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వాక్యం త్వరగా. మరియు అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును, అడవిలో అరణ్యములో నిర్భయముగా పడుకున్నట్లు నేను వారితో సమాధానముతో కూడిన నిబంధన చేయుదును. ఏ మృగాలు?
చెప్పండి, ఏ మృగాలు? అసమాధానమును కలగచేస్తున్న మృగాలు. మీ గుడారములో లేకుండా, మీ వ్యక్తిగత జీవితంలో లేకుండా, మీ కుటుంబంలో లేకుండా ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? మీ దేశంలో లేకుండా మృగాలన్నిటిని ఆయన తోలివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తలెత్తినాను చూడండి, కొంచెం నేను మన వైపు మలిచి మాట్లాడుతాను. నేననే మాట, గుడారాల్లో మృగాలు ఉంటాయా? చెప్పండి. ఎవరి గురించి మాట్లాడాడు ఆయన? దేవుని ప్రజలను గురించి మాట్లాడాడు. ప్రజలతో అంటే ఇదిగో మీ దేశములో, అంటే దేశం అంటే ఎవరు తెలీదా? దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే చెప్పు సుబ్బక్క, గట్టిగా చెప్పు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు ఎవరితో చేస్తున్నాడు ఆయన సమాధాన నిబంధన? మనతోనే. ప్రభు అంటారు, ఇదిగో ఇప్పటి వరకు నీ గుడారములో ఏ మృగాలు కలవర పెడుతూ వచ్చాయో, మృగము లాంటి ఏ శ్రమలు నీకు అసమాధానమును కలగచేస్తూ వచ్చాయో, మృగము లాంటి పరిస్థితుల ప్రభావాలు నీకు ఎక్కడ అసమాధానాన్ని పుట్టించాయో నాకు తెలియదు. ఎవరన్నమాట? దేవుడు అంటున్నారు, ఇక మీదట అసమాధానము ఉండినందువలన నువ్వు ప్రశాంతకరంగా బ్రతకలేకపోయావు. అసమాధానము నీ గుడారములో ఏలుబడి చేస్తున్నందువలన నీవు నిర్భయముగా నివసించలేకపోయావు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమి వాటిల్లుతుందో, ఎప్పుడు ఏమి వినాలో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే కలవరాల మధ్యలో. ఏ కలవరాలు నేను చెప్పనక్కర్లేదండి. ఇక్కడ కూర్చుని ఒక్కొక్కరికి ఒక్కొక్క కలవరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలవరం. ఎవరన్నా ఒక మాట అనుకో, ఇక నేను సస్తా తల్లి సచ్చి ఏ సాధిస్తావు తెక్కమొహమా? మనోళ్ళకి వచ్చే ఒక మొదటి మాట ఏంటంటే, ఏదన్నా ఒకటి అనరాని మాట అన్నారనుకో, ఏమంటారు వెంటనే, నేను సస్తా. నేను అంటాను సస్తా అని అంటున్నా, సావే. నేను అనే మాట, సస్తా అనే మాట నీ నోట ఎప్పుడు వస్తుందో సాధారణంగా నీ జుట్టు పట్టుకుంటాడు. సస్తా అనే మాట రాకూడదు. నేను దేవుని కొరకు నిలబడుతా, నేను దేవుని కొరకు అడుగులు వేస్తా అనే మాట రావాలి. మనకు ఆ మాట ఎక్కడొచ్చా? చిన్న కలవరం కలగానే, చిన్న కలవరం. అబ్బో ఎంత కన్నీరు గారుతామో కదా. చిన్న కలవరం. కూర్చున్నా కన్నీరే, నిలబడినా కన్నీరే, నడిచినా కన్నీరే, ఆలోచించినా కన్నీరే. కన్నీరు. ఆయన అంటాడు కదా ఇరిమియా భక్తుడు, నా తల ఏమైపోయింది? కార్చి జలమయంగా మారిపోయింది అంటాడు. నేను అనే మాట, మీరు కార్చి దేని వలన? అసమాధానపు ఛాయ. దానివలన కన్నీరు కార్చి ఒకవేళ ఈ 2026 సంవత్సరాలు అడుగుపెట్టున్నారు నాకు తెలియదు. అందుకే మీ పరిస్థితులన్నిటిని నా ప్రభువు చూచి మీ అందరితో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. ఏ నిబంధన? అసమాధానముతో కూడిన నిబంధన కాదు, మీ కలవరాలన్నిటిని తీసివేయగలిగిన నిబంధన నా దేవుడు మీతో చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుడు మీ గుడారాలలో సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నాడు. అసమాధానమునకు కారణమైన ప్రతి శ్రమలన్నిటిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా దేవుడు నిత్య సమాధానం మీ గుడారములో నా దేవుడు నిలబెట్టునుగాక. ఏం నిలబెట్టబోతున్నాడు చెప్పరేంటండి? ఒక సేవకు నిండు మనసు నేను కోరుకుంటున్నాను, నీ కుటుంబంలో ఎంత అలజడన రేగనివ్వండి, నీ కుటుంబంలో ఎంత కలవరమన్న కలగనివ్వండి. నా దేవుడు ఎలా ఉండబోతున్నా తెలుసా? ఆయన కృపను నీకు పంచబోతూ ఉన్నాడు. ఏవి వచ్చినా నేను కదలనివ్వకుండా ఆయన నేను సమాధానకరంగా నీ ఇంట్లో నిలబెట్టబోతూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాశారు, మీరు చదవద్దులే, నేను చెప్తాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా
సమాధానార్థమైన నిబంధన తొలగిపోదు. దేవుడు అంటున్నారు, నేను మీతో నిబంధన చేశాను కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, నేను నీతో నిబంధన చేశాను కనుక ఎంత కష్టంలో నువ్వు నిలబడినా, ఒకవేళ చుట్టూ పర్వతాలు బ్రద్దలైపోయినా, ఆటంకాలని కట్టకట్టుకొని వచ్చి నీ ముంగిట నిలబడినా నా కృప నీకు దూరము చెయ్యను. అంత మాత్రమే కాదు, నేను చేసిన సమాధానంతో కూడిన నిబంధన నిన్ను తొలగిపోదు. ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నానండి, 2025 సంవత్సరం వరకు ఒకవేళ కలవరాలు, కన్నీళ్ళు, అసమాధానంతో ఉన్నావేమో, ఈ సంవత్సరం ప్రారంభం రోజున నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి నీ కంట కన్నీరు లేకుండా, నీ మనసులో వేదన లేకుండా, నీ గుడారంలో అసమాధానము లేకుండా, నా దేవుడు సమాధానముతో కూడిన నిబంధన నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాడు, నీ ఎడల జరిగించబోతూ ఉన్నారు. ఈ ఆవరణం విడిచి వెళుతున్నగా నువ్వు సమాధానమును చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, సమాధానం పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరు ఇది మొదలుకొని సమాధానమును అనుభవించబోతూ ఉన్నారు, సమాధానమును పొందుకోబోతూ ఉన్నారు. సమాధానమును ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. ఆయన నీతో అడుగులు వేసి ఆయన సమాధానమును నీ గుడారములో స్థిరపరచునుగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏ నిబంధన చేస్తున్నాడు ఆయన మనతో? సమాధానం. అందుకంటారు, మిమ్మును విస్తరింపచేసి మీతో, చెప్పండి, మీతో నేను చేసిన నిబంధన స్థాపిస్తాను. ఏ నిబంధన? మేలుతో కూడిన నిబంధన. ఏ నిబంధన? సమాధానముతో కూడిన నిబంధన ఆయన మన గుడారాల పట్ల స్థాపించునుగాక. ముచ్చటగా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను, పెద్దగా వ్యాఖ్యానం చేయను, ముచ్చటగా 3వ మాట చెప్పి ముగిస్తాను. చదవండి, హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. అమ్మా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ ఇక మీదట మీ మధ్యలోనే నేను ఉంచబోతూ ఉన్నాను. గట్టిగా కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ప్రజలతో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు నేను మీ అందరితో నిబంధన చేశా. ఎవరందరితో? ఇశ్రాయేల్ అందరితో నిబంధన. ఏ నిబంధన చేశాడు? చెప్పండి తల్లి. ఏ నిబంధన చేశాడు? ఇదిగో నేను మీతో పాటు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నా ఆత్మను మీ మధ్యలో, చెప్పండి, ఉంచుతాను అని వాగ్దానం చేశారు. ఈ ప్రజలందరూ ఏం చేశారు? దానిని మర్చిపోయారు. దేవుడు దాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, నేను మాట ఇచ్చే మాట తప్పేవాడను కాను. ఆ రోజు మీ పితరులతో ఐగుప్తు దేశములో నుండి బయలుదేరేటప్పుడే చెప్పా, వారితో నిబంధన చేశా, నా ఆత్మ మీతో కూడా పంపుతానని, నా ఆత్మ మీ మధ్యలో కూడా ఉంచుతానని, మీరు ఎక్కడ నిలబడినా అక్కడ నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను అని నేను చెప్పాను. చెప్పిన నేను చేయకుండా అయితే మానను అని ఇప్పుడు ఆ ప్రజలతో చెప్తున్నారు. ఇదిగో మీరు ఏ పని అయితే పూనుకుంటున్నారో చేయాలని, మీరు ఏ పని చేయాలని ఆశిస్తున్నారో ఆ పని అంతా జరిగించండి. ఎందుకంటే నేను చేసినట్లుగా, నేను మీతో మాట ఇచ్చినట్లుగా, నేను మీతో నిబంధన చేసినట్లుగా నా
ఆత్మను మీ మధ్యలోనే నేను ఉంచబోతూ ఉన్నాను. నా ఆత్మను మీ మధ్యలోనే నేను ఉంచబోతూ ఉన్నాను. నా ఆత్మక్రియలు మీ మధ్యలోనే జరిగించబోతూ ఉన్నాను. నా ఆత్మక్రియలు మీ మధ్యలోనే నెరవేర్చబోతూ ఉన్నాను. నా ఆత్మ మీ మధ్యలో ఉండి ప్రతి కార్యమును నెరవేర్చి ముగించబోతుంది కనుక ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడే. మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా ఆత్మను మీ మధ్యలోనే నేను ఉంచబోతున్నానని దేవాతి దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందట వారితో నిబంధన చేసి వారి మధ్యలో ఏముంచాడు చెప్పరండి. వారి మధ్యలో ఏ కాలం అది? పాత నిబంధన కాలం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం ఏంటి? మధ్యలో కాదు. అందుకే పాట రాశారు కదా, 3వ చరణం చెవులో ఉంటుంది కదా, ఏది? నీతో చెప్పరండి, నిత్యము నీతో నడుపుటకు నీవు నాలో ఉన్నావు. మాట్లాడండి. ఏ కాలం ఇది? పాత నిబంధన కాలం వారితో అడుగులు వేశాడు. పాత నిబంధన కాలం వారి మధ్యలో ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలం అది కాదు. అందుకే లేఖనం చెప్పకనే చెబుతుంది. ఏమని? ఏవేలు ముందుగా ప్రవచించాడు, అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మను కొమ్మరిస్తాడు అని చెప్పాడు. ఏ కాలం నెరవేర్చబడింది? క్రొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాల ప్రవచనము క్రొత్త నిబంధన కాలంలో మేడ గదిలో జరిగింది. ఎలా జరిగింది చెప్పరేంటండి? ఎవరిలోనికి వచ్చాడు? వారి మధ్యలోనికి కాదు. ఆ మేడ గదిలో కూర్చున్న ప్రతి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాడు. ఎక్కడ అడుగు పెట్టాడు? వారి మధ్యలో కాదు, వారి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టాడు. ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభంలోనే మరలా ఒక సేవకుడిగా మీతో చెబుతూ ఉన్నాను. నా ప్రభు మీ అందరితో వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన వాగ్దానం చేశారు? ఇదిగో నా ఆత్మ చేత మిమ్మల్ని నేడు ముద్రించబోతూ ఉన్నాను. నా ఆత్మ చేత నేను మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాను. నా ఆత్మ చేత మిమ్మల్ని నేను నింపబోతూ ఉన్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళి నేను తండ్రిని వేడుకొని మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. ఎవరితో చెప్పారు? శిష్యువులతో యేసుక్రీస్తు చెప్పిన మాట అండి. కలవరపడవద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళుతున్నానని అధైర్యపడవలసిన అక్కరలేదు. ఎప్పటి వరకు నేను మీతో ఉన్నా, మీలో లేను. యేసు ప్రభు చెప్తున్నాడండి, నేను ఈ 3.5 సంవత్సరం మీతో నడిచా, మీ మధ్యలో ఉన్నా, కానీ మీలో నేను లేను. అందుకని నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకొని తండ్రి యొద్ద నుంచి ఒక ఆదరణకర్తను నేను భూమి మీదకి పంపుతాను. ఆదరణకర్త ఎక్కడ ఉంటాడు? గట్టిగా చెప్పు. ఎక్కడ ఉంటాడు? మనలో. ఎక్కడ ఉంటాడు? మనతో. మనలో ఉంటాడట, మనతో ఉంటాడంట. అందుకే నా ముగింపు మాటలుగా నేను మీ అందరితో చెబుతూ ఉన్నాను. 2026వ సంవత్సరంలో ఒకవేళ ఎందరైతే దేవుని ఆత్మ పొందుకోలేదో, ఎందరైతే దేవుని ఆత్మకు దూరంగా బ్రతుకుతున్నారో, ఎందరైతే దేవుని ఆత్మ అనుభవించక ఒకవేళ ఇంకా లోకం వైపు ఉన్నారో, ఒకవేళ మందిరానికి వస్తూ వెళుతున్నారో నాకు తెలియదండి. నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఆ రోజు మేడ గదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే ఈ జనవరి ఈ మొదటి ప్రభు బల్ల ఆరాధనలో ఈ ఆవరణంలో ప్రతి గుండెలు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ప్రతి హృదయములు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని రెట్టింపైన అభిషేకముతో నింపబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఒక్కొక్కరిలో అడుగు పెట్టబోతూ ఉంది. నా దేవుని ఆత్మ నిన్ను రగిలేటట్లుగా చేయబోతూ ఉంది. మండిస్తూ ఉంది. అదుగో ఒక్కొక్కరిని లింపుతూ ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. నింపబడు వాగ్దానము చేయబడిన ఆత్మ నిబంధన చేయబడిన ఆత్మ ఒక్కొక్కరిని ఆవరించునుగాక. కమాలాక షరబాబా
నింపబడు, నింపబడు. అభిషేకం, నూతన అభిషేకం ఒక్కొక్కరు పొందుకోబోతూ ఉన్నారు, పొందుకోబోతూ ఉన్నారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారి నోట అన్య భాషలు, వారి నోట అన్య భాషలు, వారి నోట అన్య భాషలు. ఇదిగో ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి నోట, ఒక్కొక్కరి నోట, ఒక్కొక్కరి నోట అన్య భాషలు, అన్య భాషలు, అన్య భాషలు. పరిశుద్ధాత్మదేవుని నాలుకను ముట్టబోతూ ఉన్నాడు, తాకబోతూ ఉన్నాడు. అనుభవించు, అనుభవించు. ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే ఆయన శక్తి నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆయన శక్తి నిన్ను కమ్ముకోబోతూ ఉంది, కమ్ముకోబోతూ ఉంది. యేసు నామములో, యేసు నామములో ప్రతి వారు ఆత్మ పొందెదరుగాక, 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 పొందెదరుగాక. ఇదిగో ఇప్పుడే, 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 ఇప్పుడే ఆయన మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు, మీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు, అడుగు పెట్టబోతూ ఉన్నారు. పెట్టి ఉన్నాడు, పెట్టి ఉన్నారు, పెట్టి ఉన్నారు. అదిగో దేవుని ఆత్మ, దేవుని ఆత్మ జలమల మీద అల్లాడుతూ ఉన్నట్లుగా, అల్లాడుతూ ఉండగా ఈ సంఘము మీద కూడా దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది, దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉంది, ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉంది. ఒక్కొక్కరిని అభిషేకిస్తూ ఉన్న వేళ, అభిషేకిస్తున్న వేళ, అభిషేకిస్తున్న వేళ, అభిషేకిస్తున్న వేళ. కబాలాకా షరా బాబా 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 యేసయ్యా ఈ ప్రజలను నింపు, నింపు. నీ ఆత్మశక్తి చేత ఈ ప్రజలు తిరిగి వెళ్ళాలి, ఈ ప్రజలు తిరిగి వెళ్ళాలి. నీ ఆత్మను పొందుకొని ఈ ప్రజలు తిరిగి వెళ్ళాలి. అట్టి అభిషేకం ఒక్కొక్కరికి అనుగ్రహించండి అయ్యా, ఒక్కొక్కరికి అనుగ్రహించండి అయ్యా. వీరిలో ఉండండి, వీరితో ఉండండి, వీరిలో మీరు నివసించండి ప్రభు, వీరితో అడుగులు వేయండి ప్రభు. ఈ మధ్యాహ్నపు వేళ ఎందరైతే కోరుకుంటున్నారో, ఎందరైతే ఆశపడుతున్నారో ప్రతి వారిని నా దేవుడు తన అభిషేకము చేత నింపబోతూ ఉన్నారు, నింపబోతూ ఉన్నారు, నింపబోతూ ఉన్నారు. ఈ ఆవరణ విడిచి వెళుతూ ఉండగానే దేవుని అభిషేకంను పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు, దేవుని అభిషేకంను పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. అట్టి అభిషేకముతో నా దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నారు, దర్శించి ఉన్నారు. నేను మీతో చేసిన నిబంధనను నేను నెరవేర్చబోతూ ఉన్నాను, నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ఆయన చేసిన నిబంధన అంత్య దినాలలో మనుషులందరి మీద తన ఆత్మను కొమ్మరిస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు కొమ్మరిస్తూ ఉన్నాడు, చెప్పిన దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు, చెప్పిన దేవుడు స్థాపించు ఉన్నాడు. నిశ్చయముగా ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని నా దేవుడు అభిషేకించునుగాక. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరితో నా ప్రభు నిబంధన చేస్తూ ఉన్నారు. నా ఆత్మను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాను. ఆ ఆత్మ మీలో ఉండబోతూ ఉంది, ఆ ఆత్మ మీతో నడవబోతూ ఉంది. ఇది మొదలుకొని నా దేవుని ఆత్మ నిన్ను ఆవరించి అద్భుతకరంగా మిమ్మల్ని అందరినీ నడిపించబోతూ ఉంది, మిమ్మల్ని అందరినీ గమ్యాన్ని చేర్చబోతూ ఉంది. ఆయనే నిబంధన చేస్తున్నాడు, ఆయనే మాట ఇస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ మధ్యలో, మీ హృదయములో నేను ఉంచబోతూ ఉన్నాను. ఇక మీదట మీరు అందరూ ఆత్మ పొందిన వారే బ్రతకబోతూ ఉన్నారు, ఆత్మ పొందిన వారే అడుగు వేయబోతూ ఉన్నారు, ఆత్మ పొందుకొని మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. అట్టి నిబంధన మీ గుడారాల పట్ల నా దేవుడు చేసి ముగించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఆత్మను మన మీద కుమ్మరించిన దేవునికి గట్టిగా 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 ఆయన ఆత్మ చేత మిమ్మల్ని అందరినీ నింపునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు ఆయన? సేవకుడు కోరుకుంటున్నాడు, ఎవరు అడుగు పెట్టినా తప్పక మండని వాడు కూడా ఈ సంవత్సరంలో దేవుడు మండించబోతూ ఉన్నాడు. ఆత్మ లేనివాడు కూడా పరవశించబోతూ ఉన్నాడు. తన ఆత్మను వారిలోనికి పంపబోతూ ఉన్నారు. తన ఆత్మను వారి మీద కుమ్మరించబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ సంవత్సరం నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ప్రారంభపు దినాలలోనే, ప్రారంభపు రోజులలోనే ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని కుమ్మరించబోతూ ఉన్నారు. ఆ ఆత్మ చేత ప్రతి వారు రగిలించబడుదురుగాక. వద్దా కావాలా? నేను కోరుకునే కోరిక. చాలామంది అంటారు, దేవుడు అల్లరికి ఎవడు చెప్పాడు? మనం అల్లరి చేయట్లా, మనం డ్యాన్సులు వేయట్లా, మన విజిల్ వేయట్లా. అర్థమవుతుందా? విజిల్ వేస్తే అల్లరి, డ్యాన్సులు వేస్తే అల్లరి. ఇంకేంటి? లోక సంబంధంగా మనం ఎగిరితే అల్లరి. మనం ఎలా పరవశిస్తున్నాం? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగిన ఒక భాష. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేదానికి ఏ భాష? తెలుగు. అవునా? నేను మరాఠీ మాట్లాడితే మీకేమైనా అర్థం అవుద్దా? నాకు రాదులే. ఒకవేళ మాట్లాడడానికి అర్థం అవుద్దా? అర్థం కాదు. నేను మాట్లాడితే మీకు ఎలా అర్థమవుతుందో, మీరు మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుందో, మనము మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? ఆయన మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? అది దేవునికి, నీకు దేవునికి ఒక భాష. అది అల్లరితో కూడినది కాదు. అర్థమవుతుందా? మేడగద పరవశించిపోయారు. మేడగదులు ఎలా? మౌనంగా అన్నారా? చెప్పరేంటండి? వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఏం చేశారు వాళ్ళు? అంటే వాక్శక్తి అనుగ్రహించిన కొలదంటే గొంతు ఎత్తి మాట్లాడారా? గొంతు ఎత్తి, లేకపోతే గొంతు మూసుకొని మౌనంగా ఉన్నారా? వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలు మాట్లాడుతున్నారంట. నేను అంటున్నది అల్లరి కాదు. ఏది? ఆత్మ పొందుకోవటం అల్లరి కాదు. నాకు సేవకుడు కోరుకుంటున్నాను, ఒకవేళ ఈ సంవత్సరంలో ఆత్మ పొందకుండా ఉన్నవాడు మీ పక్కన ఉన్నాడు అనుకో, నా దేవుడు మీ ఆత్మ వారిలోనికి పంపి వారిని కూడా దేవుడు మండేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం నిబంధన చేస్తున్నాడు ఆయన? గట్టిగా చెప్పు. తన ఆత్మను మన మధ్యలో, అంటే మనల్లో ఉంచుతాను అని నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన నీ జీవితం పట్ల నా దేవుడు స్థాపించబోతూ ఉన్నాడు. ఆ నిబంధన నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆ నిబంధన మన సంఘం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆ నిబంధన ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చి ముగించి నిన్ను ప్రభువు రాకడకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. అందుకే ఆయన అంటారు, నేను మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపిస్తాను. ఏ నిబంధన చేస్తానన్నాడు? మేలుతో కూడిన నిబంధన. ఏ నిబంధన నెరవేరుస్తానన్నాడు? సమాధానముతో కూడిన నిబంధన. ఏ నిబంధన జరిగిస్తానన్నాడు? అంటే తన ఆత్మను మనలోనికి పంపి ఆయన నిబంధన ఏం చేయబోతూ ఉన్నాడు? మనసారా కోరుకుంటున్నాను, ఈ దినము నుండి మీ అందరికీ నా దేవుడు మేలే జరిగించునుగాక, మీ కీడు దినాలు తీసివేయునుగాక. ఈ దినం నుండి మీ అసమాధానపు ఛాయను నా దేవుడు తీసివేయునుగాక. సమాధాన కర్తని దేవుడు నీ గుడారంలో నిలిచి ఉండునుగాక. ఈ దినము నుండి నా దేవుని ఆత్మ మీలో నివసించి మిమ్మల్ని అందరినీ గమ్యం చేర్చునుగాక. గట్టిగా చెప్పండి. అందుకని మిమ్మల్ని విస్తరింపచేస్తాను అని చెప్పి మరలా ఏం చేశాడు ఆయన? మనల్ని, మనతో చేసిన నిబంధన ఏం చేశాడు? స్థాపించాడు. తప్పక విస్తరింపచేసి మనలందరినీ దేవుడు ప్రభు వచ్చేంతవరకు, ఈ సంవత్సరం మట్టుకే కాదు, ప్రభు వచ్చేంతవరకు మనలందరినీ స్థాపించునుగాక. హల్లెలూయా. ఎంతసేపు కూర్చుంది కదా, అలాగే లేచి ఒక 5 నిమిషాలు కదలే, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. లేచి నిలబడండి త్వరగా.
త్వరగా మన ప్రభు బలలోనికి వెళ్దాం. అందరూ లేచి నిలబడిన ప్రతి వారు నోరు తెరచి మనసు విప్పి మనసారా ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. అయ్యా, నా నిబంధనను స్థాపిస్తాను అని చెప్పావు కదా, ఇదిగో మేలుతో కూడిన నిబంధన స్థాపించవా? ఇంతకాలం నేను కీడును అనుభవిస్తున్నాను, మేలును చూడలేకపోతూ వచ్చాను. ఇదిగో ఈ సంవత్సరం ఈ ప్రారంభంలోనే నేను మేలును చూడాలయ్యా, నేను సమాధానాన్ని పొందుకోవాలి. నీ ఆత్మ చేత నేను ముద్రించబడాలి. అందరు నోరు తెరవాలి. చిన్న ప్రార్థన, అందరు 2 చేతులు ఆకాశం వైపెత్తి ముగింపులోనికి వచ్చాం. ఒక 2 నిమిషాలు ఈ సంవత్సరం ప్రారంభంలో నువ్వు ఉన్నావు కదా, ఒక 2 నిమిషాలు ప్రభుతో చెప్పు, అయ్యా నీవు నా ఎడల జరిగించిన నిబంధనను నెరవేర్చవా? నీవు నిబంధన చేస్తానని మాట ఇచ్చావు, చేశావు కదా. ఇదిగో ఈ దినము నుండి నేను మేలును చూడాలయ్యా, ఈ దినము నుండి నేను మేలును అనుభవించాలయ్యా అని కోరుకోనండి. నిశ్చయముగా నా దేవుడు ఈ స్థలమును దాటి వెళుతూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలుల చేత తృప్తిపరచబోతూ ఉన్నారు. కీడు సంభవించదు. నా దేవుడు నీకు మేలే జరిగించబోతూ ఉన్నాడు, మేలే నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు. ప్రతి శాపం దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. నీ కళ్ళు మేలును చూడబోతూ ఉన్నాయి. అందరు ప్రభుతో చెప్పండి, ఆయన మనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ మధ్యలో ఉంచబోతూ ఉన్నాను, నా ఆత్మను మీలో ఉంచబోతూ ఉన్నాను. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రభు బళ్ళల్లోనే ఈ ఆవరణంలో అడుగుపెట్టిన మీ అందరిలో నా దేవుని ఆత్మ అడుగు పెట్టబోతూ ఉంది. ఒక్కొక్కరిని అభిషేకించబోతూ ఉంది. అదిగో దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. పొందుకో. యేసు నామములో నీవు ఆత్మ చేత నింపబడుదువుగాక. ఇదిగో ఎప్పుడు లేని అభిషేకం, ఎప్పుడు నీవు చూడని అభిషేకం, ఒక నిండైన అభిషేకం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. నీలో ఆయన ఆత్మ నిలిచి ఉండబోతూ ఉంది. దేవుని అభిషేకం, నూతనమైన అభిషేకం నిన్ను తాకుతూ ఉంది. ఇంకెందుకు భయం? దేవుని ఆత్మ నీతో ఉంది కదా, ఇంకెందుకు కలవరం? భయపడకు. ఆయన ఆత్మ మీలోనే ఉండబోతూ ఉంది. మీ అలచడిని అణిచివేయబోతూ ఉంది, మీ కలవరాన్ని కొట్టివేయబోతూ ఉంది. అలాంటి ఆత్మ మీతో నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఆత్మను మీలో ఉంచబోతూ ఉన్నాడు. ఆయన చేసే నిబంధన నీలో నెరవేర్చబడుతూ ఉంది. ఒక చిన్న ప్రార్థన. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే, నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు ఏతులాయే. నిత్య నిబంధన నీతో నీ పాద సన్నిధి చేరియున్నానే, నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే.
ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు ఎత్తులాయే నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు ఎత్తులాయే నిత్య నిబంధన నీతో చేసి యేసయ్యా చేరియున్నానే నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే నిత్య నిబంధన యేసయ్యా 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 నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే నిత్య నిబంధన తోడు నాకుండగా ఒంటరిని కనెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నేను ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఆయన నిబంధన నెరవేర్చబోతూ ఉన్న గడియ ఆయన నిబంధన నెరవేర్చబోతూ ఉన్న గడియ ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది నాయడ నీకున్న
నిత్య సంకల్పమా నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా ఏ మంచి నాలో నీ ఎదుట లేకున్నా యేసయ్యా 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 తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. నీ నిబంధన నా ఎడల నెరవేర్చండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. నా దేవుడు ఈ దినము నుండే మేలుతో కూడిన నిబంధన నెరవేర్చబోతూ ఉన్నాడు. సమాధానముతో కూడిన నిబంధన నెరవేర్చబోతూ ఉన్నాడు. తన ఆత్మను నీ మీద కుమ్మరించి నిబంధనను స్థాపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ జనవరి మాసంలో మొదటి నెల మొదటి పునరుద్ధానపు ఆరాధనలో నన్ను మా అందరినీ మీరు సమకూర్చి యేసయ్యా నీ నామాన్ని ఇంతవరకు మేము మహిమపరిచి ఉన్నాము. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఆత్మ ఆరాధనలో మా అందరిపైన తండ్రి మీ ఆత్మని కుమ్మరించారు. మీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా దైవ సేవకుల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా యేసయ్యా నిశ్చయంగా నా తండ్రి మీరు మాకు కావాల్సిన వాక్కుల్ని బోధించినందుకై మీకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని విస్తరింపచేసి నీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను అని నిశ్చయంగా యేసయ్యా వాగ్దాన పూర్వకముగా మా అందరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా నిబంధనను నేను రద్దుపరచును అని యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి మేలులతో అయ్యా మీరు మా ఎడల నిబంధన చేసి ఉన్నారు నా తండ్రి. మా బ్రతుకు దినములంతటా కూడా యేసయ్యా అయ్యా మేలులు అనుభవిస్తూ నా తండ్రి మీ నిబంధనని మా ఎడల మీరు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. యేసేపుకు నా తండ్రి తన సహోదరులు నా తండ్రి కీడును ఉద్దేశించినప్పటికీ కూడా రానున్న దినములలో నా తండ్రి బహు ప్రజలు అయ్యా నిశ్చయంగా నా తండ్రి మేలును కలుగు చేసి నా తండ్రి అయ్యా మీరు ఆ ప్రాంతంలో గణపరిచారు నా తండ్రి. ఆ విధంగా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ మందిర ఆవరణంలో సహవాసంలో సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మేలులు అనే నిబంధనను మా జీవితాల్లో చేసినందుకై మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి సమాధానకరమైన నిబంధనని మీరు మాతో స్థాపించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నా ఆత్మ మీ మధ్య ఉన్నది అని మీరు అయ్యా మా అందరితో నిబంధన చేసి ఉన్నారయ్యా. నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీ ఆత్మ చేత ఒక్కొక్కరు అలంకరించబడినట్లుగా రిబాలా షరాలానాబా తురికాలానాబా యేసయ్యా మీరు ఘనకార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఎందరైతే తీర్మానం కలిగి నీ మందిర ఆవరణంలో చేరి ఉన్నారో ఒక్కొక్కరిని నీ ఆత్మ చేత అలంకరించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి అయ్యా కుటుంబాలుగా నీ మందిర ఆవరణలో చేరి ఉండగా మా అందరితో నా తండ్రి మీరు బోధించిన వాక్యం స్థిరపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసులు మా సేవకులకు కూడా ఇంకా రెట్టింపైన అభిషేకాన్ని అనుగ్రహించి పరిచర్యలో బలపరిచి వాడుకుంటూ ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది ఆయన చేసిన నిబంధన నెరవేర్చాలి అని ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నిట ఆయన నిబంధన స్థిరపరచునుగాక, నెరవేర్చునుగాక, ప్రతి కుటుంబాల పట్ల జరుగునుగాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్.